గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు నాగేశ్వరరావు అండి. వెల్కమ్ టు కృషి పీపుల్ మార్ట్. కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే ఈరోజు వివరంగా తెలుసుకుందాము. కంపెనీ మెయిన్ మిషన్ వచ్చి ఒక 100 పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోటేశ్వరులుగా చేయాలి, ఒక 1000 ఫ్యామిలీస్ని లక్షాధికారులను చేయాలి ఒక 5 సంవత్సరాలలో అనేటువంటి టార్గెట్ పెట్టుకుని కంపెనీ ముందడుగు వేయడం జరిగిందండి. సో కంపెనీ విజన్ కానివ్వండి, కంపెనీ యొక్క డీటెయిల్స్ కానివ్వండి, యాజ్ యూజువల్ అన్ని కంపెనీలు బాగానే ఉంటాయి. మన కంపెనీ కీ రోల్స్కి చూసుకున్నట్టయితే కనుక ఒక 1000 మంది లీడర్స్ని, 500 స్టాక్ పాయింట్స్ని డెవలప్ చేయాలి ఒక 5 సంవత్సరాలు అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కంపెనీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ కార్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఫ్లాట్స్, విల్లాస్, ఇండివిజువల్ బిల్డింగ్స్, ఫ్యూచర్లో ఈ అన్ని కేటగిరీస్కి సంబంధించినటువంటివన్నీ కూడా మన ప్లాన్లో, మన కంపెనీలో రావడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రస్తుతానికి ఉన్నటువంటి ఓన్గా మ్యానుఫ్యాక్చర్స్గా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మన కంపెనీకి. లైటింగ్ సెక్షన్ కానివ్వండి, ఎలక్ట్రికల్ స్కూటీలు కానివ్వండి, ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఫ్యాన్స్ కానీ, బిఎల్డిసి ఫ్యాన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మన కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్గా ఉన్నారు. తర్వాత కంపెనీకి సంబంధించి బిజినెస్ రోడ్ మ్యాప్ అనేది కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. 2024 సంవత్సరం నాటికి, ఒక సంవత్సరం టైంలో ఒక 50 మంది లీడర్స్ తోటి 50 స్టాక్ పాయింట్లు ఒక 50 కోట్ల టర్న్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో, తర్వాత నెక్స్ట్ వచ్చి ఒక 10 మంది కోటేశ్వరులని 2025లో 10 మంది కోటేశ్వరులని, 100 మంది లక్షాధికారులని, ఒక 200 లీడర్స్, 100 స్టాక్ పాయింట్లు, 200 కోట్ల టర్న్ ఓవర్ చేయాలి. తర్వాత 2026లో 50 మంది కోటేశ్వరులని, 250 మంది లక్షాధికారులని, 400 లీడర్స్, ఒక 150 స్టాక్ పాయింట్స్, 400 కోట్ల టర్న్ ఓవర్ చేయాలి. తర్వాత 2027 నాటికి ఒక 100 మంది కోటేశ్వరులని, 50 మంది లక్షాధికారులని, 700 లీడర్స్ని, ఒక 100 మార్ట్లు, 250 స్టాక్ పాయింట్లు మరియు 600 కోట్ల టర్న్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో 2028 నాటికి 200 మంది కోటేశ్వరులని, 1000 మంది లక్షాధికారులని, 1000 లీడర్స్, 200 మార్ట్లు, ఒక 500 స్టాక్ పాయింట్స్, 1000 కోట్ల టర్న్ ఓవర్ తోటి జర్నీ కొనసాగాలని చెప్పేసి కంపెనీ రోడ్ మ్యాప్ అనేది ముందుగానే డిజైన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ లీగాలిటీస్ ప్రకారం ఏమేమైతే ఉండాలో అన్నీ కూడా కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి ఉన్నాయండి. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, కంపెనీ పాన్ కానీ, ట్యాన్ కానీ, తర్వాత కరెంట్ అకౌంట్ కానీ, జిఎస్టీ కానీ, రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, అన్ని రకాలుగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏమైతే ఉండాలో అన్నీ కూడా మన కంపెనీకి ఉన్నాయి. బేసిక్ హ్యూమన్ నీడ్స్ ఏవైతే కావాలో వాటిని కంపేర్ చేసుకుంటూ ప్రస్తుతం ప్రతి ఫ్యామిలీ కూడా, మన సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీ కూడా వాళ్ళ సంపాదనను బేస్ చేసుకుని ఎక్కడ ఎంత % ఖర్చు చేస్తున్నారనేది ఒక సర్వే ప్రకారం తీసుకున్నటువంటి చార్ట్ అండి ఇది. ఈ సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే మన కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రతి నెల ప్రతి ఫ్యామిలీ కూడా ఖర్చు చేస్తున్నారో ఆ ఖర్చు నుంచి మనం సంపాదించేటువంటి అవకాశం ఏమైనా ఉన్నట్టయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఆలోచనతో, సదుద్దేశంతో రావడం అనేది జరిగింది. ఎక్స్పెన్సెస్ బ్యాలెన్సింగ్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే కృషి పీపుల్ మార్ట్లో జాయిన్ కృషి పర్చేజ్ ప్యాకేజ్, కృషిలో జాయిన్ అయ్యి ఏదైనా ఒక ప్యాకేజ్ పర్చేజ్ చేసినట్టయితే, తీసుకున్నట్టయితే ఒక లీడర్గా మనం డెవలప్ అవడంతో పాటు కృషిలో పార్ట్నర్గా ఎస్టాబ్లిష్ అవుతూ మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో పాటు టైం ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది అని ఎక్స్పెన్సెస్ బ్యాలెన్సింగ్ అనేది కంపెనీ యొక్క విధి విధానం ఇక్కడ చూస్తున్నాం మనం. తర్వాత నెక్స్ట్ వచ్చి మన కృషిలో జాయిన్ అయిన తర్వాత ఒక ప్యాకేజ్ అనేది పర్చేజ్ చేయాలన్నాం కదా. పర్చేజ్ చేయాలి అంటే కనుక ప్యాకేజెస్ ఉన్నవి ఏంటి ఇక్కడ చూసుకున్నట్టయితే, ఫస్ట్ ప్యాకేజ్ 1000 రూపాయలు, సెకండ్ 2000, థర్డ్ 5000, 10,000, 20,000, 50,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, మ్యాక్సిమం 10 లక్షలు, మినిమం 1000 రూపాయల నుంచి 10 లక్షల దాకా ఇక్కడ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. మనకు నచ్చిన ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక ప్యాకేజ్ అని ఏదో సెలెక్ట్ చేయక్కర్లేదు. మనకి ఏ ప్యాకేజ్ అనుకుంటే ఆ ప్యాకేజ్ తీసుకోవడం అనేది చేయొచ్చు. మనం తీసుకున్నటువంటి ప్యాకేజ్ ద్వారాగా ప్రొడక్ట్స్ ఏం తీసుకోవాలి చూసుకున్నట్టయితే ఇక్కడ
ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయండి కంపెనీలో, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, లైటింగ్ ఐటమ్స్, మొబైల్ అండ్ యాక్సెసరీస్, ఇమిటేషన్ జ్యువెలరీ, తర్వాత న్యూట్రిషన్ అండ్ ఫుడ్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, హెల్త్ కేర్, కిచెన్ అండ్ హోమ్ నీడ్స్, గ్రాసరీస్, ఫర్నిచర్తో సహా అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీలో అవైలబిలిటీ ఉన్నాయి. కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే అదర్ కంపెనీస్తో ఉన్నటువంటి గ్యారంటీ వారంటీస్ కానివ్వండి అన్నీ వర్తిస్తాయి. మన కంపెనీకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్గా ఉన్నారని చెప్పేసి అన్నాము. ఎలక్ట్రికల్ స్కూటీలకు సంబంధించినటువంటి అన్ని గ్యారంటీ వారంటీలు కూడా మనకి వర్తిస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రికల్ స్కూటీలకు సంబంధించినటువంటి మ్యాటర్ అయితే ఇక్కడ మనం పీడిఎఫ్ చదివినట్టయితే తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్లో ఫస్ట్ హోమ్ అప్లయన్సెస్ అండి. ఉన్నటువంటి ప్రొడక్ట్స్లో టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్స్, కూలర్స్, వాషింగ్ మిషన్స్ అన్ని రకాల హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చి లైటింగ్ ఐటమ్స్, సీలింగ్ లైట్లు, ప్యానల్ లైట్స్, ఫ్లడ్ లైట్లు, స్ట్రీట్ లైట్లు, ఎల్ఈడి బల్బ్స్, ఇన్వర్టర్ బల్బ్స్, ట్యూబ్ లైట్స్, హై పవర్ ఎల్ఈడి బల్బ్స్, సోలార్ లాంతర్ ల్యాంపులు, బ్లూటూత్ మ్యూజిక్ బల్బులు, ఇవన్నీ కూడా లైటింగ్ ఐటమ్స్గా మనం చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చి ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్, బిఎల్డిసి రిమోట్ ఫ్యాన్స్, బిఎల్డిసి స్మార్ట్ ఫ్యాన్స్ విత్ లైటింగ్, టేబుల్ ఫ్యాన్స్, స్టాండ్ ఫ్యాన్స్, టవర్ ఫ్యాన్స్, రీఛార్జబుల్ ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత మొబైల్ అండ్ యాక్సెసరీస్, సెల్ ఫోన్స్, బ్రాండెడ్ ఛార్జర్స్, ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్స్, సౌండ్ బార్స్, స్పీకర్స్, పవర్ బ్యాంక్స్, స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. తర్వాత కిచెన్ అప్లయన్సెస్లో మిక్సీ, గ్రైండర్, గ్యాస్ స్టవ్, నాన్ స్టిక్ పాన్స్, ప్రెషర్ కుక్కర్స్, జ్యూసర్, వెజిటబుల్ కట్టర్స్, డిన్నర్ సెట్ అండ్ మోర్ అన్ని రకాలైనటువంటి కిచెన్ అప్లయన్సెస్ ఉన్నాయి. కాస్మెటిక్స్ సంబంధించినటువంటి అన్ని రకాల కాస్మెటిక్స్ ఉన్నాయి. స్ప్రే, బాడీ స్ప్రే, నెయిల్ పాలిష్, లిప్స్టిక్, హెయిర్ క్లిప్స్, ఫేషియల్ క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్, ఆల్ కైండ్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి. తర్వాత హెర్బల్ ప్రొడక్ట్స్లో సోప్స్ కానివ్వండి, ఫేస్ క్రీమ్స్, ఫేస్ ప్యాక్లు, రాక్ సాల్ట్, టీ, హనీ, సుగంధ జ్యూసు, ఆల్ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రొడక్ట్స్ అన్ని రకాలు కూడా హెర్బల్ ప్రొడక్ట్స్లో మనం చూడొచ్చు. ఫర్నిచర్ పరంగా చూసుకున్నట్టయితే దివాన్ కార్డ్స్, బెడ్స్ అండ్ మ్యాట్రసెస్, దివాన్ డైనింగ్ టేబుల్స్, పిల్లోస్, సోఫా కమ్ బెడ్, డ్రెస్సింగ్ టేబుల్, ఆఫీస్ చైర్స్ అండ్ టేబుల్స్, టబ్ చైర్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ చైర్స్ అన్ని రకాలు ఉన్నాయి. గ్రాసరీస్ పరంగా చూసుకున్నట్టయితే మనకి కిరాణా వస్తువుల్లో 99% అన్ని వస్తువులు ఉన్నాయండి విత్ రైస్తో సహా. కందిపప్పు కానివ్వండి, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, వేరుశనగ పిక్కలు, షుగరు, కరాచీ రవ్వ, ఆటా పౌడర్ అంటే ఫ్లోర్ అంటాం కదా అది, గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ, అన్ని రకాల మసాలాలు అంటే జీలకర్ర, మెంతులు, ఇలా అన్ని రకాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇమిటేషన్ జ్యువెలరీ, నెక్లెస్ సెట్స్, ఏడీ కాంబో సెట్స్, సీజెడ్ ఇయర్ రింగ్స్, సీజెడ్ జుమ్కాస్, బ్రాస్లెట్స్, ఫింగర్ రింగ్స్, వడ్డాణం, దండవంకి, చంపస్వరాలు, పాపిడి బిళ్ళ, ఇలా కేటగిరీకి సంబంధించినటువంటి అన్ని ఇమిటేషన్ జ్యువెలరీ వస్తువులు ఉన్నాయి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చూసుకున్నట్టయితే కంపెనీలో రియల్ ఎస్టేట్ కానివ్వండి, ల్యాండ్స్, ప్లాట్లు, ఇండివిజువల్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్, ఇవి ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆప్షన్ అండి. ఇది ప్రస్తుతం ముందు చెప్పుకున్నటువంటి అన్ని వస్తువులు కూడా మన కృషి పీపుల్ మార్ట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. సో మనం తీసుకున్నటువంటి ప్యాకేజ్ ద్వారా మనకు అవసరమైనటువంటి ప్రొడక్ట్ పై కేటగిరీస్లో ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకోవడం ద్వారా కృషిలో మనం జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మన కృషిలో ఒక ప్యాకేజ్ తీసుకుని ప్రొడక్ట్ తీసుకోవడం ద్వారా ఇక్కడ మనం 10 రకాల ఇన్కమ్స్ అనేది గెయిన్ చేయొచ్చు. క్యాష్ బ్యాక్ ఇన్కమ్, రిఫరల్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, బొనాంజా, పవర్ఫుల్ ఇన్కమ్ 1, పవర్ఫుల్ ఇన్కమ్ 2, పవర్ఫుల్ ఇన్కమ్ 3, పవర్ఫుల్ ఇన్కమ్ 4, రాయల్టీ. ఇక్కడ 10 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఈ 10 రకాల కేటగిరీస్లోని కూడా మనం అన్ని రకాల ఇన్కమ్స్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఫస్ట్ వచ్చి క్యాష్ బ్యాక్ ఇన్కమ్. క్యాష్ బ్యాక్ అనేది 100% వస్తుంది. అంటే కృషి పీపుల్ మార్ట్లో మనం ఏదన్నా ఒక వస్తువు పర్చేజ్ చేసినట్టయితే మనకి వస్తువుతో పాటు 100% క్యాష్ బ్యాక్ రిటర్న్ వచ్చేస్తుంది. అంటే మన డబ్బులు మనకు మళ్ళీ తిరిగి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది అంటే 20 నెలల్లో వస్తుంది. నెలకి 5% చొప్పున 20 నెలల్లో మన డబ్బులు మనకు వస్తాయి.
రూపాయల ప్యాకేజ్ తీసుకున్నట్టయితే నెలకి 50 రూపాయల చొప్పున 20 నెలల్లో 1000 రూపాయలు మన డబ్బులు మనకు వస్తాయి. వస్తువు ముందు ఇచ్చి వచ్చేస్తుంది, తర్వాత మన డబ్బులు మనకి రిటర్న్ వస్తాయి. అంటే 20 నెలల్లో మనం తీసుకున్నటువంటి వస్తువు ఫ్రీగా వచ్చినట్టు లెక్క. ఓకేనండి. తర్వాత 2000 ప్యాకేజీలో నెలకు 100 రూపాయల చొప్పున 20 నెలలు 2000 రూపాయలు తీసుకోవచ్చు. 5000 ప్యాకేజీకి నెలకు 250 రూపాయల చొప్పున 20 నెలల్లో 5000 రూపాయలు తీసుకోవచ్చు. 1,00,000 రూపాయల ప్యాకేజీకి నెలకు 5000 రూపాయల చొప్పున 20 నెలల్లో 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. 10 లక్షల ప్యాకేజ్ అయితే నెలకి 50,000 రూపాయల చొప్పున 20 నెలల్లో 10 లక్షల రూపాయలు రిటర్న్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మన క్యాష్ బ్యాక్ మనం తీసుకోవాలి అనుకున్నట్టయితే 2 కండిషన్స్ అనేది, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటంటే మినిమం 2 రిఫరల్స్ కంపల్సరీ ఇవ్వాలి. టీమ్ ఏ, టీమ్ బి. మన క్యాష్ బ్యాక్ తీసుకోవాలి ప్రతి నెల అనుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మనం ఒక ఇద్దరిని కంపెనీకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేయడానికి 2 నెలల టైం ఉంది. 2 నెలలు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేయాలి. ఏదో ఒక వస్తువు కొనిపించాలి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఏ ప్యాకేజీలో అయితే జాయిన్ అయ్యామో ఆ ప్యాకేజ్ ద్వారాగా మన ఏ టీంలో మొత్తం బిజినెస్, బి టీంలో మొత్తం బిజినెస్ జరగాలి 2 నెలల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 రూపాయలతో జాయిన్ అయినట్టయితే ఏ టీం బిజినెస్ మొత్తం 10,000 అవ్వాలి. నేను ఇంట్రడ్యూస్ చేసిన బి టీం బిజినెస్ మొత్తం 10,000 జరగాలి. టీం మొత్తం జరగాలి. ఇక్కడ గమనించండి, ఇది 2 నెలల్లో జరగాలి. ఆ విధంగా జరిగినట్టయితే మన క్యాష్ బ్యాక్ అనేది 20 నెలల్లో కంటిన్యూస్గా వస్తుంది. ఒకవేళ 2 నెలల్లో కనుక నా టార్గెట్ నేను కంప్లీట్ చేయకపోతే నా క్యాష్ బ్యాక్ హోల్డ్లో ఉంటుంది. ఎప్పుడైతే 3rd మంత్ చేయలేదు, 4th మంత్ చేయలేదు, 5th మంత్లో నా టార్గెట్ నేను ఫుల్ఫిల్ చేశాను, అంటే ఏ టీంలో 10,000 బిజినెస్, బి టీంలో 10,000 బిజినెస్ ఇచ్చాను. సో 6th మంత్ నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా నా క్యాష్ బ్యాక్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే 20 నెలల్లో రావాల్సిన క్యాష్ బ్యాక్ 23 నెలల్లో వస్తుంది. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ కండిషను. తర్వాత నెక్స్ట్ వచ్చి 100% క్యాష్ బ్యాక్ అనేది ఏ విధంగా ఇస్తుంది కంపెనీ చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 రూపాయలతో స్టార్ట్ అయ్యాను అనుకున్నట్టయితే కనుక నాకు 20 నెలల్లో నెలకి 500 రూపాయల చొప్పున 20 నెలలు వస్తుంది. నాకు ప్రతి నెల ఇచ్చే 500 ఏ విధంగా వస్తుంది అంటే 50% ప్రొడక్ట్ వ్యాలెట్కి వస్తుంది, 50% క్యాష్ వ్యాలెట్ వస్తుంది. అంటే ఇచ్చేటువంటి 500లో 250 రూపాయలు ప్రొడక్ట్ తీసుకోవాలి. 250 రూపాయలు నేను క్యాష్ బ్యాంక్కి విత్డ్రా పెట్టుకోవచ్చు. బ్యాంక్ మా క్యాష్ వ్యాలెట్లో మినిమం 500 ఉన్నట్టయితే నేను విత్డ్రా పెట్టుకోవాలి. ఓకేనండి. ఇక్కడ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనకు వచ్చేటువంటి క్యాష్ బ్యాక్ 50% ప్రొడక్ట్ వ్యాలెట్ వస్తుందండి, 50% క్యాష్ వ్యాలెట్ వస్తుంది. క్యాష్ వ్యాలెట్ అనేది 100% క్యాష్ బ్యాక్ విల్ బీ గివెన్ ఇన్ టు 20 months. ఓకేనండి. కండిషన్స్ కింద చదవచ్చు మనం. ఎవ్రీ క్యాష్ వ్యాలెట్ ఇన్కమ్ 20% విల్ బీ ట్రాన్స్ఫర్ టు ప్రొడక్ట్ వ్యాలెట్. అంటే మన క్యాష్ బ్యాక్ మాత్రం 50% క్యాష్ వ్యాలెట్, 50% ప్రొడక్ట్ వ్యాలెట్ వస్తుంది. తర్వాత రిమైనింగ్ వ్యాలెట్స్ అన్నీ కూడా, అంటే రీపర్చేజ్ వ్యాలెట్ కానివ్వండి, తర్వాత రిఫరల్ ఇన్కమ్ కానివ్వండి, మ్యాచింగ్ ఇన్కమ్ కానీ, ఈ ఇన్కమ్స్ అన్నీ కూడా 20% ప్రొడక్ట్ వ్యాలెట్కి వెళ్తాయి, 80% క్యాష్ వ్యాలెట్కి వస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చి రిఫరల్ ఇన్కమ్ 5%. రిఫరల్ ఇన్కమ్ అంటే నేను ఎవరినైతే డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నానో వాళ్ళందరూ కూడా నాకు రిఫరల్స్ కింద వర్తిస్తారు. నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా ఒక 1000 రూపాయలతో ఇంట్రడ్యూస్ చేశాను అంటే నాకు రిఫరల్ ఇన్కమ్ 5% 50 రూపాయలు వస్తుంది. 10,000తో ఇంట్రడ్యూస్ చేస్తే 500 వస్తుంది. 1,00,000 రూపాయలతో ఇంట్రడ్యూస్ చేస్తే 5,000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కంపెనీకి నా ద్వారాగా ఎవరితో అన్న 1,00,000 రూపాయలతోటి ఎలక్ట్రిక్ స్కూటీ కొనిపించాను అనుకోండి, ఇక్కడ మనకి 5,000 రూపాయలు రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మినిమం 2 రిఫరల్స్ ఇవ్వాలి, మ్యాక్సిమం ఎంతమందినైనా రిఫరల్ ఇవ్వడం